డీలిమిటేషన్తో దక్షిణాదికి వచ్చే సమస్య ఏంటని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అత్యధిక ఆదాయం ఇచ్చిన వాళ్లకు మాత్రమే సీట్లు ఓట్లు ఇవ్వాలని చెప్తారా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మీరు చెప్పిన ప్రాతిపదిక ప్రకారం అత్యధిక ఆదాయం ఇస్తున్న హైదరాబాద్కు మాత్రమే అత్యధిక సీట్లు ఓట్లు ఇవ్వాలా అని మండిపడ్డారు. సీఎం పుట్టి పెరిగిన పాలమూరుకు, వెనుకబడ్డ ఆదిలాబాద్కు, ఇతర జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరమే లేదా అని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్కు మూటలు పంపి డబ్బు ప్రాతిపదికనే సిద్ధాంతాలు రచిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించి విభజించాలని అనుకుంటున్నారా అని మండిపడ్డారు. డబ్బుకు, ఓటుకు, సీటుకు లింకు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 కోట్లు ఉన్న మీ కుటుంబానికి 1,00,000 ఓట్లు ఇవ్వాలా అని అన్నారు బండి సంజయ్. డబ్బు లేని పేదవాడికి ఓటు హక్కు కల్పించొద్దా అని ప్రశ్నించారు. ఇక వెనుకబడ్డ ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరమే లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీలా దోచుకునే వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలా అని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న మనిషికి విలువ లేదా అని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విభజన అనేది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉన్నట్టుందన్నారు. యూపీఏ సర్కార్ చెప్పిన ఏపీ పునర్విభజన యాక్ట్ ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు మాత్రమే పరిమితం చేయాలా అని ప్రశ్నించారు. అంబానీ సహా ఈ దేశంలో ఎవరికి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి ఉంటే అన్ని లక్షల ఓట్లు ఇవ్వాలా అని అన్నారు. తెలంగాణ సహా ఈ దేశంలో దళితుడికి, బడుగు బలహీన వర్గాలకు ఓటు హక్కే ఇవ్వకూడదా అని మండిపడ్డారు. హైకమాండ్కు మూటలు పంపే టెన్షన్లో రేవంత్ రెడ్డి తెలిసి కూడా తెలియనట్లు ఉన్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా లేదని ప్రజలకు అర్థమైందని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ మాదిరిగా అడ్డగోలు హామీలు, బూతులు మాట్లాడటం తప్ప చేస్తుందేమీ లేదని విమర్శించారు.